హాయ్ ఫ్రెండ్స్, మొబైల్ వినియోగదారులకు మరో షాక్ అయితే తగలనుంది. తాజాగా టెలికాం నియంత్రణ సంస్థ తీసుకొచ్చిన కొత్త సిఫార్సులే కారణం. కొన్నేళ్ల క్రితం సిమ్ కార్డులను పొందాలనుకుంటే కొంత రుసుమైతే చెల్లించాల్సి ఉండేది. తర్వాతి కాలంలో టెలికాం కంపెనీల మధ్య పోటీ కారణంగా ఉచిత సిమ్ కార్డులు అయితే జారీ చేయడం మొదలైంది. దీని కారణంగా చాలామంది ఒకటి కన్నా ఎక్కువ సిమ్ కార్డులు అయితే తీసుకునేవారు. సిమ్ కార్డులు ప్రీ టాక్ టైమ్ ఇంటర్నెట్ ప్రయోజనాలు ఉపయోగించుకొని మరో సిమ్ కార్డు కోసం అయితే ప్రయత్నిస్తూ ఉండేవారు. ఫోన్ నెంబర్ల జారీపై గరిష్ట పరిమితి వచ్చాక ఈ తరహా దుర్వినియోగం తగ్గింది. ఈ నేపథ్యంలో టెలికాం నియంత్రణ సంస్థ ట్రై కొత్త సిఫార్సులకు అయితే సిద్ధమైంది. ఫోన్ నెంబర్, ల్యాండ్లైన్ నెంబర్లకు ఛార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇదే జరిగితే మొబైల్ ఆపరేటర్ల నుంచి తొలుత ఈ ఛార్జీలు అయితే వసూలు చేస్తే ఆయా కంపెనీల యూజర్ల నుంచి ఆ మొత్తాన్ని రికవర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాగా సహజ వనరులానే ఫోన్ నెంబర్ కూడా చాలా విలువైనదని ట్రై అయితే పేర్కొంటోంది. ఫోన్ నెంబర్లు అన్లిమిటెడ్ కాదు కాబట్టి దుర్వినియోగానికి చెక్ పెట్టాలని ట్రై భావిస్తున్నట్టు తెలుస్తోంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న చాలా ఫోన్లు డ్యూయల్ సిమ్ కార్డులు ఆప్షన్లతో వస్తున్నాయి. కొందరు 2 సిమ్ కార్డులు వాడుతున్నప్పటికీ ఎప్పుడో కానీ వాటికి రీఛార్జ్ అయితే చేయడం లేదు. అయితే కస్టమర్ బేస్ తగ్గిపోతుందన్న భయంతో ఆయా టెలికాం కంపెనీలు కూడా అలాంటి నెంబర్లను అయితే తొలగించట్లేదు. ఈ క్రమంలోనే దీనికి చెక్ పెట్టేందుకు తక్కువ వినియోగం కలిగిన నెంబర్లను విషయంలో ఆయా టెలికాం కంపెనీలకు జరిమానా కూడా విధించాలని ట్రై అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే డిసెంబర్ 2023లో పార్లమెంట్లో ఆమోదం పొందిన టెలికాం చట్టంలోనూ మొబైల్ నెంబర్కు ఛార్జీలు వసూలు చేయాలన్న నిబంధన ఉండటం గమనార్హం. కాగా ఆస్ట్రేలియా, సింగపూర్, బెల్జియం, ఫిన్లాండ్, యూకే, నెదర్లాండ్ వంటి దేశాల్లో మొబైల్ నెంబర్కు ఛార్జీలు వసూలు చేస్తున్నారని ట్రై చెబుతోంది. మన దేశంలో 2024 మార్చి నాటికి 119 కోట్ల టెలిఫోన్ వినియోగదారులు ఉన్నారు. టెలి సాంద్రత 85.69%గా ఉంది. మొబైల్ నెంబర్ల డిమాండ్ కూడా చాలా బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ట్రై కొత్త నిబంధనలు తీసుకువచ్చే యోచన అయితే చేసింది. వనరులను సమర్థంగా కేటాయించేందుకు వీలుంటుందని తెలిపింది. అయితే ఒక్కో నెంబర్కు ఒకసారి మాత్రమే వసూలు చేయాలా లేదా ఒక నెంబర్కు ఏటా కొంత మొత్తం వసూలు చేయాలా అనే దానిపై అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ట్రై వర్గాలు అయితే పేర్కొన్నాయి. దీనికి సంబంధించిన సిఫార్సులను ట్రై త్వరలో కేంద్రానికి అందించే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతం మనమైతే సిమ్ కార్డ్ తీసుకునేటప్పుడు అయితే మనం ఫ్రీగా అయితే తీసుకుంటున్నాం. ఓన్లీ బ్యాలెన్స్ అయితే మనం వేసుకుంటున్నాం అంతే. సిమ్ అయితే ఫ్రీయే. అయితే ఇక్కడ నుంచి అయితే మనకి సిమ్ కార్డ్ అయితే సిమ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అయితే ఖచ్చితంగా అయితే అమౌంట్ కట్ అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది. అయితే మనం నచ్చిన నెంబర్కి ఫ్యాన్సీ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని మనం కొనుక్కుంటాం కదా, అదే టైప్లో ప్రతి నెంబర్ అయితే కొనుక్కోవాలని అయితే మాత్రం తెలుస్తుంది. చూద్దాం మరి అది ఎప్పటి నుంచి అమల్లో ఉంటుందో. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసుకోండి.